నిర్గమకాండము 14వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ఎర్ర సముద్రం పాయలు కావడం, దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు సైన్యం నుండి అద్భుతంగా రక్షించిన వృత్తాంతాన్ని తెలియజేస్తుంది. ఐగుప్తీయులు వెంటాడడం, ఫరో మనసు కఠినపరుచుకొని ఐగుప్తు సైన్యంతో ఇశ్రాయేలీలను తరుముకుంటూ వచ్చాడు. పీహహీరోతు ఎదుట దిగుట. దేవుడు మోషేతో ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము అని ఆజ్ఞాపించెను. ఫరో హృదయము కఠినమగుట, ఇశ్రాయేలీలు అరణ్యములో చిక్కుబడిపోయారని అనుకొని వారిని తిరిగి బానిసలుగా చేసుకోవడానికి ఫరో తన మనసును కఠినపరుచుకున్నాడు. 600 శ్రేష్టమైన రథములు. ఫరో తన సైన్యంతో పాటు ఐగుప్తులోని 600 శ్రేష్టమైన రథములను, ఐగుప్తులోని సమస్త రథములను మరియు వాటి అధిపతులను వెంటబెట్టుకొని వచ్చాడు. మేఘస్తంభము ముందరు నుండి వెనుకకు జరుగుట. దేవుని దూత మేఘస్తంభము ఇశ్రాయేలీల ముందర నుండి వెళ్ళి వారి వెనుక నిలిచింది. ఇది ఐగుప్తీయులకు చీకటిగాను ఇశ్రాయేలీలకు వెలుగుగాను ఉండి వారిని కలవకుండా చేసింది. ప్రజల భయం, మోషే ధైర్యం. ముందర ఎర్ర సముద్రం, వెనుక ఐగుప్తు సైన్యాన్ని చూసి ప్రజలు భయపడగా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను అని మోషే ధైర్యం చెప్పాడు. ఎర్ర సముద్రం విభజన. మోషే దేవుని మాట ప్రకారం తన కర్రను సముద్రం వైపు చాపగా, దేవుడు తూర్పు విపరీత వాయువు ద్వారా సముద్రపు నీటిని రెండుగా విభజించి ఆరిన నేలను చేశాడు. ఆరిన నేలపై నడుచుట. ఇశ్రాయేలీలు సముద్రం మధ్యగా ఆరిన నేల మీద నడిచి అవతలికి వెళ్ళారు. ఐగుప్తు రథచక్రములు ఓడిపోవుట. తెల్లవారుజామున దేవుడు ఐగుప్తీయుల దండు వైపు చూచి వారిని కలవరపరిచాడు. వారి రథచక్రములు ఊడిపోవడంతో వారు బహుశ్రమపడి ఆ రథములను తోలారు. ఐగుప్తీయులు పారిపోవుట. యెహోవాయే వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడని గ్రహించిన ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. ఐగుప్తీయుల నాశనం. ఫరో సైన్యం ఇశ్రాయేలీలను తరుముతూ సముద్రంలోకి రాగా, మోషే మళ్లీ చేయి చాపగానే నీరు ఏకమై ఐగుప్తీయులందరినీ ముంచేసింది. ఒక్కడును మిగలకపోవుట. నీరు మరలా ఏకమైనప్పుడు ఫరో సైన్యంలో ఒక్కడు కూడా మిగలకుండా అందరూ సముద్రంలో మునిగిపోయారు. ఈ అద్భుతాన్ని చూసి ప్రజలు యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచారు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. దేవుని నామమునకు మహిమ. ఐగుప్తీయుల మీద, ఫరో యొక్క సమస్త సైన్యము మీద దేవుడు తన మహిమను కనపరచడానికే ఈ పరిస్థితిని ఉపయోగించుకున్నాడని మనం గ్రహించాలి. విశ్వాసము కలిగి ఉండుట. భయానక పరిస్థితిలో కలవరపడక దేవుని రక్షణ కొరకు ఓపికతో నిరీక్షించాలన్న విషయము ఈ అధ్యాయం నుండి మనం గ్రహించాలి. దేవుని శక్తి. ఎలాంటి మార్గం లేని చోట కూడా దేవుడు కొత్త మార్గాన్ని సృష్టించగలడు అన్న విషయాన్ని కూడా ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవచ్చు. దేవుడే యుద్ధము చేయును. మన శ్రమలలో మన తరపున దేవుడే పోరాడి విజయాన్ని ఇస్తాడు అన్న విషయం మనం గ్రహించాలి. విధేయత. మోషేలాగా దేవుని మాటకు సంపూర్ణంగా లోబడి నడుచుకోవాలని ఈ అధ్యాయం నుండి మనం గ్రహించాలి. దేవుని నమ్మకత్వం. దేవుడు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నడూ విడిచిపెట్టడని ఈ అధ్యాయం మనకు గుర్తు చేస్తుంది. ఆధ్యాత్మిక విడుదల. ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందడం అనేది పాపం నుండి లభించే రక్షణకు సూచన. అధ్యాయం యొక్క ముగింపు. దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఇశ్రాయేలీలను ఆరిన నేల మీద నడిపించి వెంటాడిన ఫరో సైన్యంను సముద్రంలో ముంచివేసి తన ప్రజలకు గొప్ప రక్షణను దయచేసెను.